చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. 1,50,000 కోట్లకు పైగా లిక్కర్ స్కామ్ జగన్ రెడ్డి పాలనలో జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సిట్ ఏర్పాటు చేయటం, అనేక మందిని అరెస్ట్ చేయటం, ఈ క్రమంలో రాజకేశ్ రెడ్డి అరెస్ట్ అయ్యి విచారణలో పలువురి పేర్లు చెప్పటం, అలాగే ముందస్తు బెయిల్ కోసం కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప సుప్రీంకోర్టుకి ముందస్తు బెయిల్ కోసం వెళ్ళటం, సుప్రీంకోర్టు నిరాకరించి అరెస్ట్ చేసి కూడా విచారణ చేసుకోవచ్చని చెప్పి సిట్కి చెప్పటం, 7వ తారీఖు తదుపరి వాయిదా. అదే రోజున మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ విచారణ కూడా వాయిదా. ఈ నేపథ్యంలో అందరి వేళ్లు తాడేపల్లి ప్యాలెస్ వైపు చూపిస్తున్నాయి. తాడేపల్లి ప్యాలెస్ ఉండాల్సిన వ్యక్తి యలంక ప్యాలెస్ పారిపోయాడు. సిట్ దూకుడుగా ఉన్న ఈ నేపథ్యంలో వీళ్ళందరినీ అరెస్ట్ చేసే అవకాశం ఉందా? జగన్ రెడ్డిని ఎప్పుడు అరెస్ట్ చేసే అవకాశం ఉంది? వీటన్నిటి మీద తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం బ్రహ్మం గారు, మన వీక్షకులకు. జగన్ రెడ్డి లిక్కర్ స్కామ్ భారీ స్కామ్. దీంట్లో అనేక మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, మాజీలు అరెస్ట్ అవుతున్న నేపథ్యం. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి కూడా నిరాకరిస్తుంది. సిట్ దూకుడు చూస్తూ ఉంటే అతి త్వరలోనే జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. దీన్ని ఎట్లా విశ్లేషిస్తారు? మీరు అన్నట్టు ఇది అంతులేని కథలాగా ఉందండి. ఏపీ లిక్కర్ స్కామ్ అనేది దాని లోతుపాతులు ఎవరూ చెప్పలేనంత లోతుగా ఉన్నాయి. కాకపోతే ఒక ప్రధానమంత్రి మోడీ గారు మాత్రం కిందసారి ఎన్నికలు వచ్చినప్పుడే చాలా పెద్ద కుంభకోణం ఇది, ఒక జాతీయ స్థాయి కుంభకోణం అనేది ఆయనకు అప్పటికి ఒక ఇంటెలిజెన్స్ నివేదిక ఉంది. ఆయన అన్నమాట వాస్తవమైంది. ఇది చాలా లోతైంది, చాలామంది ఇన్వాల్వ్ అయ్యారు. అంత పెద్ద వాళ్ళే, మామూలు వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు సీఎంఓలో పనిచేస్తున్న కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి, తర్వాత భారతి గారు పర్సనల్ ఆడిటర్గా పనిచేసి, తర్వాత సాక్షిలో ఒక డైరెక్టర్గా ఉన్న బాలాజీ గోవిందప్ప, వీళ్ళందరూ కూడా హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు ముందస్తు బెయిల్ కోసం. అది 7వ తారీఖు వాయిదా వేసింది. కానీ వాళ్ళు హైకోర్టులో వాయిదా రాక వాళ్ళు ఉండదలుచుకోలే. ఈ లోపలే చాలా మందిని అరెస్ట్ చేస్తున్నారు. తర్వాత రాజకేశ్ రెడ్డి కూడా వీళ్ళందరి పేర్లు చెప్పాడు. ఈ పరిస్థితుల్లో సిట్టు బాగా దూకుడుగా ఉంది, వీళ్ళని అరెస్ట్ చేస్తారని వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు కూడా ఈ కేసు గురించిన పూర్వపరాల్లో కొంత అవగాహన ఉంది, వీళ్ళ స్థాయి ఏంటి ఇదంతా చూసి ఇదే కేసు హైకోర్టులో విచారణలో ఉండగా 7వ తారీఖున మళ్ళీ ఇప్పుడు సుప్రీంకోర్టుకి రావటం ఎందుకు, మేము దీని మీద ఏ విధంగా జోక్యం చేసుకోము. రెండోది ఏం చెప్పిందంటే, సిట్ని మీరు అరెస్ట్ చేసి విచారణ కూడా చేసుకోవచ్చు, ఏమి రిలీఫ్ ఇవ్వాల, వాళ్ళకి ఏ రకమైన ఉపశమనం అక్కడ దొరకలేదు, ఇంకా పైగా అరెస్ట్ చేసుకోవచ్చు అని కూడా చెప్పింది. ఇంకోటి ఏంటంటే, అసలు అంతకుముందు ఈ కేసు మీద మిథున్ రెడ్డికి సంబంధించి వాయిదా కూడా 8వ తారీఖు కేసింది. ఈ కేసును కూడా మళ్ళీ 8వ తారీఖుకి వాయిదా వేశారు. కాబట్టి వీళ్ళందరికీ ఇప్పుడు రిజెక్ట్ చేసిందంటే మిథున్ రెడ్డిది కూడా రేపు 8వ తారీఖున వెకేట్ అయ్యే అవకాశం పూర్తిగా ఉంది. అప్పుడు రాక ఇచ్చిన రిలీఫ్ని, ఎందుకంటే ఈ మధ్యలో సుప్రీంకోర్టుకి పూర్తి వివరాలు తెలిసినాయి. ఈ కేసు చాలా తీవ్రమైన కేసు, చాలా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. ఇది ప్రభుత్వంలో ఉన్న ప్రముఖులందరూ కలిసి వ్యక్తిగతంగా, అంటే ఒక వ్యవస్థ పరంగా లేదా చట్టపరంగా విధాన నిర్ణయం జరగలేదు. విధాన నిర్ణయం తీసుకోవటంలోనే చట్ట వ్యతిరేకంగా తీసుకున్నారు. కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఈ కుంభకోణంలో భాగస్వాములుగా ఉన్నారో వాళ్ళ ప్రైవేట్గా వాళ్ళ ఇళ్లలో వాళ్ళ 4 గోడల మధ్యలో నిర్ణయం తీసుకుని నడిపారు. ఇది కొన్ని మీరు అన్నట్టు 1,00,000-1,50,000 కోట్ల రూపాయల కుంభకోణం. తర్వాత అనేక మంది ప్రజలు కూడా చనిపోయారు. ఒక 30,000 మంది ఈ చీప్ లిక్కర్, అంటే ఆ నాసిరకం మద్యం వలన ప్రజలకి ఆర్థికంగా నష్టం జరిగింది, భౌతికంగా మనుషులు చనిపోయారు, కొన్ని జబ్బులు పాలయ్యారు, కుటుంబాలు ఆర్థికంగా నష్టపోయినాయి. ఇది మామూలుగా అందరూ చెప్పటం కాదు, వాళ్ళ పార్టీకి చెందిన మాజీ మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలు కూడా ఒప్పుకుంటున్నారు. మా ఓటమికిలో ఒక ప్రధాన కారణం మా మధ్య విధాన నిర్ణయం అని. ఆ విధాన నిర్ణయం ఏముంది? ప్రైవేట్ నిర్ణయం. ప్రైవేట్ నిర్ణయం బాగా చెప్పారు. అసలు వాళ్ళ ప్రైవేట్ నిర్ణయం, వాళ్ళ వ్యక్తిగత లబ్ధి కోసం తీసుకున్న నిర్ణయం. దానికి ప్రభుత్వానికి వచ్చిన మేలు ఏమీ లేదు. ప్రభుత్వానికి కీడు జరిగింది, ప్రజలకు కూడా కీడు జరిగింది. మేలు జరిగిందల్లా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక పరిమితమైన విజయసాయి రెడ్డి గారు చెప్పిన దాన్ని కోటరీ, ఆ కోటరీలో మెంబర్స్కే లాభం జరిగింది. అందుకే వాళ్ళు పరిగెత్తుతున్నారు, మాకు ముందస్తు బెయిల్ ఉండవు అని. ఇప్పుడు వెళ్ళినట్టు జరిగినట్టు చెబుతున్నారు ఈ సిట్కి. ఎందుకంటే వాళ్ళు ఒకటే చెబుతున్నారు, మేము పాత్రదారులమే, ఇది పూర్తిగా నేను ఒక్కడనే చేసిన కుంభకోణం కాదు. కసిరెడ్డి కూడా చెప్పాడు. కానీ విజయసాయి రెడ్డి ఏం చెప్పాడు, ఈ మొత్తం కుంభకోణానికి కర్త కర్మ క్రియ
కసిరెడ్డి అని చెప్పాడు. ఇంకొక రకంగా ఏం చెబుతున్నాడు, కసిరెడ్డికి నేను మా వాళ్ళకి చెప్పి అరవిందోలో 100 కోట్లు అప్పిచ్చా అని చెప్పాడు. అప్పిచ్చానంటే ఆయన అంత స్థాయిలో ఉంటే అప్పు తీసుకోవాల్సిన అవసరం లేదుగా. ఆయన 2 డిస్టిలరీలు నడుపుకోవటానికి ఈయన సహాయం చేశాడు. వీళ్ళందరూ ఒక కోటరీగా ఏర్పడ్డారండి, మాఫియా లాగా ఏర్పడ్డారు. మాఫియా లాగా ఏర్పడి ఇవన్నీ సర్దుబాట్లు చేసుకున్నారు ఒకడికొకడు. ఇతను 100 కోట్లు ఇప్పించినందుకు ఇతనికి ఇవ్వాల్సిన వాటా ఇతనికి ఇచ్చారు. కాకపోతే ఒక 40 కోట్ల మీద వడ్డీ కట్టలేదని చెబుతున్నాడు విజయసాయి రెడ్డి కూడా. పంపిణీలో భేదాలు అయితే వచ్చిన మాట వాస్తవం. అందుకే అతను కూడా విజయసాయిరెడ్డి పాత్ర కూడా ఇందులో ఉందని కూడా కసిరెడ్డి చెప్పాడు. ఎవరెవరి పాత్ర ఉందో చెప్పాడు. అందుకే ఇప్పుడు కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి, బాలాజీ, గోవిందప్ప వీళ్ళందరి పేర్లు వచ్చినాయి. ఇప్పుడు వీళ్ళు ఏం చెబుతారు, మేము కలెక్టింగ్ ఏజెంట్ల పాత్ర మాది ఉంది, మేము తీసుకెళ్ళి ప్యాలెస్లో అప్పచెప్పాం ఫలానా ఆయనకి, అసలు చీఫ్ మినిస్టర్ కానీ మాదేముంది, మేము ఆయన దగ్గర సేవకులు అంతే కదా అని వీళ్ళు చెప్తారు రేపు. కాబట్టి ముందస్తు బెయిల్ ఇవాళ వాళ్ళు వస్తుందన్న ధీమాతో ఉన్నారు. కానీ లేదు, ఇప్పుడు ఇవాళ సిట్ వాళ్ళు అరెస్ట్ కూడా చేసేయచ్చు. ఏమి వీళ్ళకేమి ప్రభుత్వం నుంచి దొరికిన ఉపశమనం కోర్టుల నుంచి ఎక్కడ లేదు, ఏ కోర్టులోనూ. అరెస్ట్ చేస్తే కనుక ఇంకా కథ మొత్తం బయటకు వచ్చేస్తాయి. అసలు సూత్రధారులు ఎవరు, ఎంత స్థాయిలో జరిగింది, ప్రతి వారం వీళ్ళ కలెక్షన్లు ఎలా జరిగినాయి అన్నీ చెప్తారు. అంటే ఒక యావరేజ్గా ప్రతి వారం ఇంత అనేటప్పటికి 5 ఏళ్లలో ఎంత జరిగింది అనేది ఒక అవగాహన అయితే చిక్కుతుంది. అంటే ఆ చైన్లో ఆఖరి లింక్ ఇళ్ళు, ఇక వీళ్ళు దాటిందంటే ఇక పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంది కదండి. కాబట్టి ఈయన టాప్ లింక్ ఇది. ఒక దశ చేరుకుందండి, ఒక దశకు వచ్చేస్తుంది, అంచనా కూడా దొరుకుతుందండి. సార్ లిక్కర్ స్కామ్లో ఇప్పుడు జరుగుతున్న ప్రచారం ఏంటంటే సుమారుగా 3,200 కోట్ల నుంచి 4,000 కోట్లు అని చెప్పి ప్రాథమిక ఇన్వెస్టిగేషన్. అది ఒకటి బ్రహ్మంగారు, అది మనీ లాండరింగ్. అంటే 4,000 కోట్లు విదేశాలకు వెళ్ళిన మాట వాస్తవం. అది రాజకేష్ రెడ్డి చెప్పాడు, తర్వాత అతను సునీల్ ఇన్ఫ్రా కంపెనీ ఓనర్ కూడా చెప్పాడు, వీళ్ళందరూ, తర్వాత సజ్జల శ్రీధర్ రెడ్డి, వీళ్ళందరూ చెప్పినది 4,000 కోట్లు అక్కడికి వెళ్ళింది. అక్కడ కాకుండా వీళ్ళ లెవెల్లో నొక్కేసింది ఎంత అనేది ఇప్పుడు పాయింట్. దీనికి సంబంధించిన ఎక్కడా కూడా పారదర్శకమైన గణాంకాలు దొరకకుండా చేశారు వాళ్ళు. గతంలో అయితే ఏంటంటే ప్రతిదీ ఒక డిస్టిలరీలో నుంచి ఎంత ప్రొడ్యూస్ అయింది, బేవరేజ్ కార్పొరేషన్కి ఎంత వచ్చింది, అక్కడి నుంచి ఎట్లా వెళ్ళింది, ప్రతి ఫిగరు అక్కడ రిఫ్లెక్ట్ అయ్యేది. కానీ అసలు ఇప్పుడు వీళ్ళ సిస్టమ్ అంతా అనఫిషియల్గా నడిపారు ఇది. అంటే గతంలో సారా పాటలు పాడి వాళ్ళ చిన్న చిన్న పుస్తకాల్లో రాసుకుంటారు చూసారా, అవి కూడా దొరకటం ఇక్కడ. ఆ రకంగా చేశారు. ఇప్పుడు వీళ్ళ ఒక పెద్ద మనిషి ఏం చెప్పాడంటే, ఈ డిస్టిలరీస్ వాడిన కరెంటు బిల్లులను బట్టి ఎంత ప్రొడక్షన్ వచ్చింది ఒక అవగాహనకు రావచ్చంట. అది కూడా ఒక క్యాలిక్యులేషన్ తీయమని చెబుతున్నారు. అది కరెంటు కాకపోయినా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక మొదటి నెల అమ్మకాలు, లేదంటే 19లో ఆఖరి నెల అమ్మకాలు, ఇక్కడ ప్రధాన కుంభకోణం ఎక్కడ చేశారంటే వీళ్ళు డిస్టిలరీలు సొంతం చేసుకుని ₹6 బాటిల్ని 180 రూపాయలకి 3 రెట్లు సుమారుగా. గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పాలనలో 90 రూపాయలకి అంతకు అమ్మేవాళ్ళు చీప్ లిక్కర్ క్వార్టర్. దాన్ని 180 నుంచి 220 రూపాయలకి అమ్మారు. డిస్టిలరీలు మొత్తం వెళ్ళాయి. మీరు ఈ కేసుకి 100-150 రూపాయలు పక్కన పెట్టేయండి, ₹6 నుంచి 180 రూపాయలు అంటే మార్జిన్ 170 రూపాయలు సుమారుగా ఒక్కో బాటిల్కి. 40 లక్షల నుంచి 60 లక్షల మధ్య కేసులు సేల్ అయినాయి. సేల్స్ అంటే ఎన్ని లక్షల కోట్లు అవినీతి జరిగి ఉంటుంది. మీరు అన్నట్టు తెలుగుదేశం లాస్ట్ మంత్లో ఎంత వెళ్ళింది, తర్వాత ఇప్పుడు కొత్తగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత సేల్ అవుతుందంటే, ఇప్పుడు లిక్కర్ అనేది ఏదైనా కొంచెం 1-2% వేరియేషన్ కన్సంప్షన్ వినియోగం ఉంటుంది, కానీ ఇంచుమించుగా అంతే ఉంటుందండి. అది లెక్కలు తీయొచ్చండి, ఖచ్చితంగా తీయొచ్చు. నెల ఏటా పెరిగేది తగ్గట్లేదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ విషయం, ఏపీ బెవరేజెస్ను కూడా బైపాస్ చేసి డైరెక్ట్ డిస్టిలరీ నుంచి రీటైలర్ దగ్గరికి తీసుకొచ్చేసారండి. అమ్మేది వీళ్ళ మనుషులే కాబట్టి అసలు ఆ ప్రభుత్వానికి వెళ్ళాల్సిన జిఎస్టీలు కూడా వెళ్ళా, కస్టమ్స్ సుంకాలు అలాంటివి ఏమి వెళ్ళా వీటి మీద. కాబట్టి డైరెక్ట్ డిస్టిలరీస్ నుంచి కూడా వెళ్ళిపోయినాయి. అట్టా కూడా ఈ కుంభకోణంలో మన ఏపీ బెవరేజెస్ కూడా పాత్ర లేదు ఇక్కడ. అట్లా కూడా చేశారనేది ఇప్పుడు తేలింది. ఇప్పుడు మీరు అన్నట్టు లాస్ట్ మంత్లో తెలుగుదేశం అప్పుడు 19లో దిగుతున్నప్పుడు ఎంత ఉంది, 24లో ఎక్కినప్పుడు ఎంత ఉంది చూస్తే ఆ యావరేజే ఉంటుంది ఇంచుమించుగా. అప్పుడు ఆ లెక్క కట్టి వీళ్ళ దగ్గర ఇంత జరిగిందనేది ఒక అవగాహనకు వస్తారండి. ఆర్థికవేత్తలు చెప్పే లెక్కలు ఏంటంటే సార్, ఈ కేసుకి 100-150 రూపాయలు వచ్చిన కమిషన్ ఏమో వీళ్ళు విజయసాయిరెడ్డి, కసిరెడ్డి లాంటి వాళ్ళు వీళ్ళందరూ పంచుకుంటే, ఇందాక మనం అనుకున్నట్టు
₹6 బాటిల్ కొని తయారు ఖర్చు ₹6, అమ్మే రేటు 180 నుంచి 200, అంటే సుమారుగా 170 నుంచి 180 మార్జిన్ ఉంది. ఈ మార్జిన్ మొత్తం డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికి వెళ్ళిపోయింది. బాటిల్ మీద ₹170, అంటే సుమారుగా 150,000 కోట్ల నుంచి 2 లక్షల కోట్ల రూపాయల వరకు ఈ అవినీతి సంబంధం జగన్ రెడ్డికి ప్యాలెస్కి చేరింది. ఆ చేరేసే క్రమంలో చేరేసినందుకు వీళ్ళందరికీ కమిషన్ల కింద ఈ ₹100, ₹150 ఇచ్చారని చెప్పి ప్రచారం జరుగుతుంది. అయి ఉండొచ్చండి. ఇప్పుడు మీరు అన్నట్టు కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి, తర్వాత ఇతను బాలాజీ గోవిందప్ప వాళ్ళకి అరెస్ట్ అయ్యి రేపు సిట్టి విచారణలోకి వెళ్తే కనుక వాళ్ళకి దాదాపు చివరి లింకు కాబట్టి వాళ్ళకి నెలకి యావరేజ్ మీద ఎంత ప్రతి 5-6 రోజులకే వీళ్ళు పెట్టుకున్న స్లాట్ ఎంతెంత వచ్చిందనేది వాళ్ళు చెప్తే కనుక ఒక అవగాహనకు వస్తుంది. ఖచ్చితమైన ఫిగర్స్ అరైవ్ అవుతాయండి. అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి అనేది కసిరెడ్డి వీళ్ళందరూ కూడా చెప్పారు. అందరూ చెప్పారు ఎవరు మాకు ఈ జాబ్ అప్పచెప్పిందే జగన్మోహన్ రెడ్డి గారు. ఈ విధాన నిర్ణయం ఎట్లా చేయాలి, ఎలా చేస్తే మనకి ఎక్కువ లాభం వస్తుంది అనేది మిథున్ రెడ్డి చెప్పాడు, విజయసాయి రెడ్డి చెప్పాడు, రాజకేశ్వర రెడ్డి చెప్పాడు, సజ్జల శ్రీధర్ రెడ్డి చెప్పాడు. ఈ కేసులో ఎవరిని కదిపినా మాకు అప్పచెప్పిన బాధ్యత పెద్ద ఆయన అప్పచెప్పాడు. తర్వాత అతను వాసుదేవరెడ్డి చెప్పాడు. తర్వాత వాసుదేవరెడ్డి అసిస్టెంట్ కృష్ణప్రసాద్ ఆయన ఉన్నాడు, ఇంకొక ఆయన. చాలా మంది ఉన్నారు, బోల్డ్ మంది ఉన్నారు దీంట్లో. వీళ్ళంతా బకరాలే. అంతే, అసలు మెయిన్ బెనిఫిషరీ జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నారు. గతంలో కూడా ఒకసారి ఈయన ఏదో పెట్టుబడులు తీసుకొస్తా అని చెప్పి ప్రయాణమై లండన్లో ఫ్లైట్ ఆపి పక్కల మిస్ అయిపోయింది ఫ్లైట్. మీకు గుర్తుండే ఉంటుంది. ఏదో దీవులోకి వెళ్ళి దిగి మళ్ళీ వచ్చిందని చెప్పి అప్పుడు కొన్ని సూట్ కేసుల బంగారం వజ్రాలు ఇక్కడి నుంచి తరలిపోయాయని చెప్పి ప్రచారం జరుగుతుంది. అండ్ వెళ్ళింది స్పెషల్ ఫ్లైట్ కాబట్టి వాళ్ళకుండా ఇమ్యూనిటీ ఉంటుంది. చీఫ్ మినిస్టర్స్కి వాళ్ళకుండే డిప్లొమాటిక్ పాస్పోర్ట్ మూలన వాళ్ళ లగేజ్ చెక్ చేయరు. అంటే స్పెషల్ ఫ్లైట్ వేసుకుని స్పెషల్ ఫ్లైట్ అదే చెప్తున్నా గన్నవరం నుంచి మళ్ళీ తర్వాత ఇంకోటి ఏంటంటే వీళ్ళ ఈ డబ్బులన్నీ కూడా జ్యువెలర్స్ కంపెనీస్కి ఇచ్చి మీరు డైమండ్స్ రూపంలో గోల్డ్ ఇంకా ప్లాటినం లాంటి బాగా ప్రెషస్ మెటల్స్ ఇవ్వమన్నారు. ఆ రూపంలో తీసుకెళ్ళి స్పెషల్ ఫ్లైట్లో తీసుకెళ్ళడం పెద్ద విచిత్రం ఏం లేదు. తర్వాత డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఎప్పుడు రద్దు అయింది, ఆయనకి చీఫ్ మినిస్టర్గా ఓడిపోయిన తర్వాత, పార్టీ ఓడిపోయిన తర్వాత రద్దు చేశారు. అది కాబట్టి ఆ ఇమ్యూనిటీస్ అయితే అప్పుడు ఆ రోజు ప్రివిలేజెస్ ఉన్నాయో ఆ ప్రివిలేజ్ని అడ్డం పెట్టుకుని తీసుకెళ్ళిపోతారు. ఇప్పుడు ఈ నల్ల డబ్బును అంతటిని జాగ్రత్త చేసుకోవడానికి యూకే దగ్గర ఎక్కడో ఏదో ఒక దేశంలో ఒక బ్యాంక్ పెట్టాడని, ఆ బ్యాంక్ ద్వారా లావాదేవీలు జరుగుతున్నాయని, మళ్ళీ ఆ బ్యాంక్ నుంచి కొంతమంది పారిశ్రామికవేత్తలకి అపురూపంగా ఇస్తున్నారని చెప్పి ప్రచారం కూడా జరుగుతుంది. చేయొచ్చండి. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు కిందసారి కొన్ని వేల కోట్ల రూపాయలని ఈ మనీ లాండరింగు, క్విడ్ ప్రోకోలో ఎంత బాగా హ్యాండిల్ చేశాడో మనందరం కూడా చూసాము. అవన్నీ ఇప్పుడు ప్రభుత్వ జప్తులో ఉన్నాయి. ఆ అనుభవాన్ని పెట్టుకుని ఇప్పుడు అందులో జరిగిన లోటుపాట్లు సరిదిద్దుకుని ఇవాళ వచ్చిన ఇంకా దానికి డబల్ అమౌంట్స్. కాబట్టి మీరు అన్నట్టు ఒక బ్యాంకునే క్రియేట్ చేసి ఆ బ్యాంక్ ఫండ్స్నే మళ్ళీ ఇవాళ అఫిషియల్గా లోన్ల రూపంలో వచ్చినట్టుగా త్రూ ఆర్బీఐ ద్వారా వైట్ చేసేసుకుంటారు. ఆ టెక్నిక్స్ అన్నీ ఆయనకు తెలుసండి. ఇప్పుడు విజయసాయి రెడ్డి బాధ కూడా అదే కదా, నేను ఇంత హెల్ప్ చేస్తే నాకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదనే ఆయన బాధపడి బయటకు వెళ్ళిపోయింది. ఇప్పుడు విజయసాయి రెడ్డి వెళ్ళిపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక నిర్ణయానికి వచ్చేసాడు. ఇక మళ్ళీ నేను చీఫ్ మినిస్టర్ అయ్యి ఇంత సంపాదించే అవకాశం నాకు లేదు, చేయాల్సిన సహాయం ఏదో జరిగిపోయింది. ఇవాళ ఆడపిల్లలు కూడా పెరిగి వచ్చారు. ఈ ఆర్థిక అంశాలు, సెటిల్మెంటు ఎలా మెయింటైన్ చేయాలి, మేనేజ్ చేయాలి అనేది. కాబట్టి ఒక రకంగా విజయసాయి రెడ్డి వెళ్ళిపోవటం బెటర్ అనేది జగన్మోహన్ రెడ్డి కూడా ఒక నిర్ణయానికి వచ్చాడు. ఈయన రేపు ఈ కేసుల్లో పట్టుకున్నప్పుడు మళ్ళీ ఇవన్నీ కక్కుతారు వీళ్ళందరూ. విజయసాయి రెడ్డి గారు అవసరం ఉండాలేకపోయినా మన కాకినాడ పోర్టు సందర్భంలో ఆయన లోనకి వెళ్ళి బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి ఒక కోటరీ చేతిలో బందీగా ఉన్నాడు ఇవన్నీ కూడా చెప్పాడు కదా. చాలా వాటిల్లో పాత్రధారి సూత్రధారి ఆయనే, కానీ మాకేం లేదు, అసలు ఇతనికి జనాకర్షణ లేదు, రేపు అధికారంలోకి రాడు, ఇలాంటివన్నీ కూడా కొంచెం చెప్పేశాడు. అంటే లోన తనకి కూడా ఏదో దుగ్ధ ఉంది ఈయన మీద. చెప్పాడు 3 ఏళ్ళు నేను ఎన్ని అవమానాలు పడ్డాను అని, పడదలుచుకోలేదని. కాబట్టి ఇక ఆయన కూడా ఈయన మీద పెద్దగా ఆర్థిక అంశాలు సలహాల మీద ఆధారపడదలుచుకోవాలి, ఇంకా కావాలంటే వేరే వాళ్ళు పెట్టుకుందాం అనే దానికి ఆయన నిర్ణయం. అంటే ఈ మొత్తం మీద ఈ లిక్కర్ కేసులో విజయసాయి రెడ్డి గారు కూడా నేను కూడా ఇరుక్కుంటానని తెలిసి కూడా నా బట్టలు సగం ఇప్పతీశారు, నేను వాళ్ళ బట్టల శాంతం ఇప్పతీస్తానని చెప్పి పబ్లిక్ అని చెప్పాడు ఆయన. అంటే ఈయన కూడా దాంట్లో ముద్దాయిగా ఉంటానని తెలిసి కూడా అప్రూవర్గా మారిపోయాడు రకంగా. విచారణ కూడా తుది దశకు చేరుకుంది సార్. ఇది లిక్కర్ స్కామ్ కేసు విచారణ తుది దశకు వచ్చేసింది. జగన్మోహన్ రెడ్డి పేరు ఇంకా పక్కనున్న వాళ్ళ పేర్లు కూడా లీక్లో వస్తాయి మనకి బయటికి. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఉంటాడా, లేదంటే రాష్ట్రం దేశంలో పెట్టి పారిపోయే పరిస్థితి ఉంటుందంటారా?
కానీ జగన్మోహన్ రెడ్డిని పారిపోయే పరిస్థితి రానండి. మీరు అన్నారు సార్, అనుకున్న దానికన్నా ఈ కేసు స్పీడ్గా కదులుతుంది. ఎందుకంటే ఎవరిని అరెస్ట్ చేసినా టక్టకా చెప్పేస్తున్నారు రెడీమేడ్గా. కాబట్టి గతంలో ఏమనుకున్నారంటే జాతీయ స్థాయి దర్యాప్తు సంస్థలు కూడా రావాల్సి వస్తుంది అనుకున్నారు. అంత అవసరం లేకుండా ఎవరెవరైతే ఈ విధాన నిర్ణయం చేశారో, ఎవరైతే ఏ పాత్ర పోషించారో వాళ్ళు వివరంగా చెప్పేస్తున్నారు. తర్వాత ఆయన చెప్పాడు కదా, నేను సగం నా బట్టలు కూడా తీస్తారు, వాళ్ళే కూడా తీస్తాను. ఈ బట్టలు కూడా తీసే పోటీలో ఒకటి బట్టలు కూడా తీసేసుకుని అందరూ దిగంబరంగా మిగిలారు. అసలు అందరికీ దిగంబరంగా చేసిన వ్యక్తి ఎవరరా అంటే ఆ వ్యక్తి ముందే చెప్పారు వాళ్ళు, మేము ఫలానా వ్యక్తి ఆదేశాల ప్రకారం చేశాము, ఇందులో మా స్వర నిర్ణయాలు ఏమీ లేవు, మా స్వలాభం కూడా ఏం లేదు, మేము ఈ కమిషన్లో ఇగో ఇట్లా ఏర్పాటు చేయమన్నారు, చేశాము, ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చేసాము, ప్రతి 5-6 రోజులకి ఒకసారి మొత్తం సిస్టమ్ అంతా క్లియర్ చేసేసాము ఆర్థికంగా, ఎక్కడ ఏ బాకీలు లేకుండా అది ఏ లక్ష్యానికైతే వెళ్ళాలో టార్గెట్గా పంపించాము. అది ఎక్కడ పంపారో వాళ్ళే చెప్తున్నారుగా. ఇంకా కాబట్టి ఇందులో పెద్ద దాచుకోవాల్సిన అంశాలు ఏమీ లేవు. అంటే ఇక్కడ వరకు కేసు వరకు ఇక్కడ దాచుకోవాల్సిన అంశాలు ఏమి లేవండి. కాకపోతే ఈ లక్షల కోట్లు ఎక్కడెక్కడ దాచాడు, ఏ ప్రాంతాల్లో దాచాడు, ఇప్పుడు వాటి మీద ఇన్వెస్టిగేషన్ అవి వెలికి తీయడానికి. అది ఒక 4,000 కోట్లు అయితేనేమో మనీ లాండరింగ్ ద్వారా వెళ్ళినట్టు ఇప్పుడు తెలుస్తుందండి. ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా వెళ్ళే స్పెషల్ ఫ్లైట్లో చాలా ఖరీదైన వీటిల రూపంలో వజ్రాలు, వైడూర్యాలు, ఇంకా కెంపులు ఏదైతే కాస్ట్లీయెస్ట్ ఉంటాయో అలాంటి మెటల్స్ ద్వారా వెళ్ళిపోయి ఉండొచ్చు. ఒకసారి దేశం దాటి వెళ్ళిపోయినాయి, అవి ఎక్కడ రికార్డ్ అయితే అవ్వలేదు. ఆయనకుండా డిప్లొమాటిక్ పాస్పోర్టు, తనకుండా చీఫ్ మినిస్టర్ పొజిషన్ మూలన తర్వాత వెళ్ళిన కంట్రీస్ కూడా ఎక్కడో పెద్ద కంట్రీస్ కాకుండా ఏ దీవుల్లో దింపాడు అంటున్నారు. ఇండస్ట్రియలిస్టులకు కనుక ఎవరికన్నా లోన్లు ఇచ్చినప్పుడు త్రూ ఆర్బీఐ ద్వారా కూడా వస్తున్నాయి. వచ్చినప్పుడు ఇంకా ఎవరు దాన్ని తప్పని అనగలుగుతారు? కాకపోతే ఎంత వాల్యూమ్ జరిగింది, ఇప్పుడు వీళ్ళ దగ్గర రెవెన్యూ రికవరీ యాక్ట్ ద్వారా ఎంత చేసుకోగలుగుతారనేది పాయింట్ అండి. పోనీ వెళ్ళిపోతే వెళ్ళిపోయినాయి ఆస్తులు తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి వేరే లేవా అంటే ఉన్నాయి, అక్కడ చేసుకోవచ్చు. ఆయన పేరు మీద, ఆయన కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్న ఆస్తుల్ని. సరే, ఇన్ని లక్షల కోట్లు రాష్ట్రం దేశం సరే దాటి వెళ్ళిపోతుంటే ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందని ఆర్థిక మేధావులు కొంతమంది ప్రశ్నిస్తున్నారు. అవును, ఇప్పుడు అట్లా ఇంటెలిజెన్స్ వాళ్ళనే కనుక మనం ప్రశ్నించాలి తెలుసుకుంటే, కిందసారి క్విడ్ ప్రోకో అప్పుడును మనీ లాండరింగ్ అప్పుడు ఏమన్నా ఇంత బయటకు వచ్చిందండి? తర్వాత ఈ 5 ఏళ్ల నుంచి ఇంత పెద్ద కుంభకోణం జరుగుతుంటే మరి స్టేట్లో కూడా ఇంటెలిజెన్స్ ఉంది కదా, వీళ్ళు చేయలేనప్పుడు కనీసం సెంట్రల్ హోమ్ మినిస్టర్ కన్నా చెప్పాలి వాళ్ళు, ఏమంటే ఇంత పెద్ద కుంభకోణం జరుగుతుంది ఇక్కడ మా రాష్ట్రంలోనూ, కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ పంపొచ్చు. ఇక్కడ ఈ ప్రభుత్వానికి ఇవ్వకపోయినా కూడా వాళ్ళు ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ ఇక్కడ ఇంటెలిజెన్స్లో పనిచేసిన వాళ్ళు కూడా, తర్వాత సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా ఇక్కడ ఉంటారు. వాళ్ళైనా మరి వాళ్ళ చెప్పుండాలిగా హోమ్ డిపార్ట్మెంట్కి, ఇంత పెద్ద స్కాండల్ జరుగుతుంది ఇక్కడ, మరి దీని మీద మీరేమన్నా చర్యలు తీసుకోండి, మోడస్ ఆపరెండి కూడా ఇలా ఉంది అని కూడా ఇప్పుడు స్టేట్లో సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఉండరని మీరు అనుకుంటున్నారా? ప్రతి జిల్లాకి తెలుసు కదా మీకు. స్టేట్ ఇంటెలిజెన్స్తో పాటు సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా ప్యారలల్గా పనిచేస్తూ ఉంటారు. వాళ్ళ రిపోర్ట్లు ఏమో సెంటర్కి వెళ్తాయి, స్టేట్ వాళ్ళు ఏమో స్టేట్ గవర్నమెంట్కి వస్తాయి. కాబట్టి మరి సెంటర్ వాళ్ళు కూడా ఫెయిల్ అయినట్టే ఇక్కడ ఖచ్చితంగా. ఒకవేళ ఇచ్చితే మరి సెంటర్లో చర్య తీసుకోకపోతే అక్కడ ఢిల్లీ పెద్దలో ఫెయిల్యూర్. అది దేశంలో ఉన్న అత్యంత ప్రాధాన్యకరమైన వ్యవస్థలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో భ్రష్టు పట్టిపోయినాయి. ఏ ఒక్క కేసు కూడా బయటికి రానివ్వాల. అంటే తన అక్రమాలకి తలొగ్గిన ఐఏఎస్లు, ఐపీఎస్లకేమో ప్రాధాన్యత గల పోస్టులు ఇచ్చాడు. తన మాట వినని నిజాయితీ గల ఐఏఎస్లు, ఐపీఎస్లకేమో అప్రాధాన్య పోస్టులు ఇచ్చాడు. చాలామంది చూసాం మనం అన్ని రకాలు. ఏపీ వెంకటేశ్వర శంకరగిరి మాన్యాలు పట్టించలేదా? పూర్తి సస్పెన్షన్లో సుబ్రహ్మణ్యం గారు, సుబ్రహ్మణ్యేశ్వర ఒక ఆయన సిఎస్ చేశారు. అవునండి, ఆయన్ని బాపట్ల వేశారు. అన్న సుబ్రహ్మణ్యం అన్న అంటానే ఆయన్ని ఘోరమైన ఇచ్చేసాడు. నేను అనుకోవటం ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి జరిగినటువంటి అవమానం ఇంతవరకు ఇండియాలో ఏ ఐఏఎస్ ఆఫీసర్కి జరగదండి. చీఫ్ సెక్రటరీ క్యాడర్ ఎక్కడ, నువ్వు బాపట్లలో ఒక డివిజన్ స్థాయిలో ఉన్న ఏదో ఒక కార్పొరేషన్కి వేసాడు ఆయన్ని. అంటే ఈ వ్యవస్థలని ఇంతలా మేనేజ్ చేశాడంటే, ఇప్పుడు లిక్కర్ స్కామ్లో ఎటైతే ఎంతమందిని పెట్టుకుని మొబిలైజ్ చేశాడు, అలాగే దేశంలోని ఈ వ్యవస్థలను మేనేజ్ చేయడానికి కూడా పెద్ద కోటరీ ఉంది ఆయన వెనకాల. అంతేగా, ఇప్పుడు ఇంత పెద్ద అమౌంట్లు ఉండబట్టే కదా ఇన్ని వ్యవస్థలు. మీరు అన్నట్టు సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు 5 సంవత్సరాల పాటు ఇంత స్కాండల్ జరుగుతున్నప్పుడు వాళ్ళకి ఉప్పు అందించకుండా ఉంటారా? ఉండ సాధ్యమా? వాళ్ళకి అంత శాలరీలు, అంతంత నెట్వర్క్ పెట్టి ఇక్కడ సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళని పెట్టినప్పుడు పని స్టేట్ అంటే వీళ్ళ చేతుల్లో పనిచేస్తారనుకుంటారు. కానీ సెంట్రల్ వాళ్ళకి వీళ్ళకి చేతుల్లో పనిచేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ జరుగుతున్న ఇంత కుంభకోణాన్ని వాళ్ళు ఎప్పటికప్పుడు చెప్పాల్సిన అవసరం ఉంది.
ఆ రోజే చెప్పుంటే కనుక విజిలెన్స్ ఈడీ వాళ్ళు పట్టుకోవాలి అప్పుడే. మరి 5 సంవత్సరాలు మేనేజ్ అయిందంటే మరి ఎక్కడో ఒకసాట వ్యవస్థల్ని మేనేజ్ చేయకుండా జరగదు కదా. 12 ఏళ్ల పాటు ఆయన మీద ఉన్న ఆర్థిక నేరాలు విచారణకు రాపోవటం కానీ, 6 ఏళ్ల పాటు వివేకానంద రెడ్డి గారి మర్డర్ బయటికి రాపోవటం కానీ, ఇవన్నీ కూడా వ్యవస్థల మేనేజ్మెంట్ కాకపోతే ఏంటండి? ఈయన అసలు ఏ వాయిదా కూడా అసలు ఇవ్వడానికి వెళ్ళలేదండి ఈ రోజుకి. అవును, అదే మామూలు 2 వాయిదాలకు వెళ్ళిపోతే అరెస్ట్ వారెంట్ వెళ్ళిపోద్ది. ఆఖరికి ఎన్ఐఏ లాంటి అత్యున్నత సంస్థ కోడికత్తి టమాటా సస్ కేసులో కూడా ఆయన ఇంతకు వాయిదాకు రాలా. ఆ ఎన్ఐఏ కూడా ఏం చర్యలు తీసుకోలేకపోతుంది. అవును, మరి ఎన్ఐఏ పెద్ద సంస్థ, అది పెద్ద జాతీయ ప్రాధాన్యత గల కేసులు మాత్రమే టేకప్ చేస్తుంది, దేశాన్ని రక్షించే సంస్థ. అవును, అట్లాంటిది అసలు ఈ కేసు మా స్థాయిలోది కాదన్నా కూడా ఆ రోజు చెయ్యాలి, దీని వెనకాల పెద్ద కుంభకోణం అని ఒత్తిడి చేస్తే తీసుకున్నారు. వాళ్ళు తీసుకుని కూడా వాళ్ళు ప్రాథమిక విచారణలో కూడా చెప్పారు అతని వెనకాల ఎవరు లేరు అని. అయినా కూడా వీళ్ళు ఒప్పుకోలేదు, కేసు ఉంచాల్సిందే అన్నారు, జైల్లో ఉంచారు. కానీ ఇతనే నన్ను పొడిచాడు అని కానీ ఇతను వెళ్ళి సాక్ష్యం చెప్పలేదు. ఎవరైతే బాధితుడు ఉన్నాడో బాధితుడే పట్టించుకోవాలి కేసుని. కానీ 5 ఏళ్ళు మాత్రం ఆ దళిత యువకుడికి జైలు తప్పల. సుమారుగా 4000 వాయిదాలకు పైగా అటెండ్ కాకపోయినా సిబిఐ కానీ ఈడీ కానీ ప్రశ్నించిన పాపన పోలా. అలాగే రఘురామకృష్ణరాజు గారు పిటిషన్ వేసిన దాని మీద కూడా వాళ్ళు స్పందించిన పరిస్థితి లేదు. అంటే ఇప్పటికి కూడా వాయిదాలకు వెళ్లకుండా ఎగ్గొట్టి తిరుగుతున్నాడంటే ఆయన ధైర్యం ఏంటంటారు? అంటే ఇప్పుడు రఘురామరాజు గారు అంతకన్నా కూడా మంచి మంచి ఆర్డర్స్ ఏపీ హైకోర్టు నుంచి కూడా తీసుకొచ్చాడండి. తర్వాత సుప్రీంకోర్టు నుంచి కూడా తీసుకొచ్చాడు. తర్వాత ఏ శాఖల్లో ఎంతెంత అవినీతి జరిగింది, దానికి బాధ్యులు ఎవరు అనేది కూడా అన్ని స్పష్టమైన ఆదేశాలు కూడా తీసుకొచ్చిన ఆర్డర్స్ కూడా ఉన్నాయి సుప్రీంకోర్టు నుంచి. కానీ వాటి మీద కూడా ఏమీ చర్య తీసుకోలేదు. కాబట్టి వ్యవస్థల మేనేజ్మెంట్ అనేది మరి 5 సంవత్సరాల పాటు నిరాటంకంగా జరిగింది. మరి మొన్న ఒక్కటేంటంటే ఇక్కడ మనం గమనించాల్సింది, మోడీ గారు మొన్న పునః శంకుస్థాపన కార్యక్రమంలో మాత్రం ఈ దుష్టశక్తులు పరారైని అన్నాడు కదా, కొంత ఆయన కూడా దృష్టి సారించినట్టుగా అనిపిస్తున్నాడు. పరోక్షంగా ఆయన ఆ మాట చెప్పాడు అక్కడంటేనే వీళ్ళ భర్తం పడతామనే అర్థం దానిలోనే ఉంది. అంటే మిగతా స్కాములు ఒక ఎత్తండి, అన్నింటిలో 50,000 కోట్లు 1,00,000 కోట్లు అలా చేసుకొచ్చాడు. లిక్కర్ స్కామ్ సుమారుగా 2 లక్షల కోట్లు ఇందాక మనం అనుకున్నట్టు. రాష్ట్రమే కాదు, రాష్ట్రం, దేశం, ప్రపంచ చరిత్రలోనే అంత పెద్ద స్కామ్ ఎక్కడా జరగలేదని చెప్పి చాలామంది చెప్పుకుంటున్నారు. అవును, అదైతే వాస్తవం అండి. అది చాలా భారీ కుంభకోణం. ఆయనే చెప్పాడు కదా, అసలు పెద్ద ఆర్థిక ప్రభుత్వం ఆదాయం మీద నడుస్తుంది అంటేనే సిగ్గుచేటని. మరి ఆయన వచ్చిన తర్వాత ఆదాయం పెంచేశాడు, అది ప్రభుత్వానికి రానివ్వలేదు. తర్వాత ఇంతమంది చనిపోయిన నాసిరకం మద్యంతో చెల్లించలేదు ఆయన. భారీగా జరగబట్టే కదా ప్రజలు కూడా అంత భారీగా రియాక్ట్ అవటం అనేది. ఒక 151 సీట్లు ఇచ్చిన ప్రభుత్వాన్ని 11 సీట్లకు ఇచ్చారంటే ప్రజలు ఎంత నష్టపడ్డారో, ఎంత ఆవేదనకు గురయ్యారో, దోపిడీకి గురయ్యారో అర్థమవుతుంది కదా. దాష్టీకానికి గురయ్యారు, ఆర్థికంగా దోపిడీ, తర్వాత ఆరోగ్యపరంగా దోపిడీకి గురయ్యారు, సామాజిక పరంగా దోపిడీకి గురయ్యారు. అన్ని విధాల కుటుంబాలు నష్టపడ్డాయి. లాభపడిన వాళ్ళు మాత్రం మీరు అన్నట్టు ఈ పిడికిడి మంది. కొంతమంది అధికారులు అడ్డం పెట్టుకుని దోచుకొని కేసులు ఇవన్నిటి కలిపి సాలిగూళ్ళగా అల్లేశాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి తన అక్రమాలని, తన దోపిడీని అధికారులు అడ్డం పెట్టుకుని సాలిగూళ్ళగా అల్లాడు. ఆ సాలిగూడిని ఛేదించడం చాలా కష్టమైన ప్రక్రియ. అది సాలిగూడులో చిక్కుకున్న వాళ్ళు మాత్రం చాలా చిన్న చిన్న వాళ్ళు, అంతా ప్రజలు చిక్కుకున్నారు, వాళ్ళు విలువల్లాడిపోయారు, వాళ్ళు నష్టపడ్డారు. ఆ గూడు అల్లిన వ్యక్తి చట్టానికి దొరికిపోయే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా అండి. సాలిగూడు దొరికినప్పుడు ఆ అల్లిన సాలి పురుగుని కూడా దొరకకుండా ఎక్కడికి పోదండి, అక్కడే ఉంటుంది, ఆ గూట్లోనే ఉంటుంది. ఖచ్చితంగా పట్టుకుంటారు. సాలెగూడుని తెంపడానికి కొంచెం సమయం పట్టినా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తప్పదంటూ విశ్లేషించిన దుర్గాకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. బ్రహ్మంగారు మనం